నమస్తే అండి. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది రీకౌంటింగ్‌కి పెట్టుకోవాలా? లేదా కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి? ఇవన్నీ అడుగుతున్నారు. అయితే రీకౌంటింగ్ మీద క్లారిఫికేషన్ ఇయ్యడానికి వీడియో చేస్తున్నాను. అది రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కాదు. రీకౌంటింగ్‌లో ఉట్టి మీకొచ్చిన మార్క్స్ ఎన్నో కౌంట్ చేసి మాత్రమే చెప్తారు. అయితే ఒకవేళ కౌంట్ చేసినప్పుడు ఇప్పుడున్న మార్క్స్ కంటే తక్కువ మార్క్స్ వస్తే ఆ మార్క్సే అప్లికబుల్ అవుతాయి. అంటే రీకౌంటింగ్‌లో ఫైనల్‌గా ఏం మార్క్స్ వస్తాయో అవే అప్లికబుల్ అవుతాయి. రీకౌంటింగ్‌లో మార్కులు మారడంకి ఆస్కారం చాలా తక్కువ. 90% మారే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ డబుల్ వెరిఫికేషన్, డబుల్ క్రాస్ చెకింగ్ ఇవన్నీ చేసిన తర్వాతనే మార్క్ లిస్ట్ ఇచ్చింది బయటికి. సో, అట్లాంటప్పుడు మనకి మార్క్స్ పెరగడము లేదా తగ్గడము అనేది జరగడం చాలా అరుదు. కానీ అయినా నాకు చాలా తక్కువొచ్చింది. నేను పెట్టుకోవాలనుకుంటున్నా అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. కాకపోతే ఫైనల్ కౌంట్ ఎంతొస్తదో అది మీ ఫైనల్ మార్క్ అయితది. అది ఎక్కువైనా అదే వస్తది. తక్కువైనా అదే వస్తది. సో, బెస్ట్ ఆఫ్ 2 తీసుకోరు. చాలా మంది అదే అడుగుతున్నారు. మేడం ఒకవేళ కౌంటింగ్‌లో తక్కువొస్తే అంటే తక్కువొచ్చిన మార్కే తీసుకుంటారు. కట్ ఆఫ్ విషయానికొస్తే ఇప్పటి వరకు ఉన్న స్కోర్స్ మనకొచ్చిన దాన్ని బట్టి చాలా మంది రేంజ్ అంటే మాక్సిమం 400 బిలో ఉన్నారు. 400 అబవ్ గూడా 430 నుండి 460 రేంజ్‌లో చాలా మందున్నారు. సో, నా పర్సనల్ అనాలిసిస్ నాకర్థమైందయితే 420 ప్లస్ ఉన్న వాళ్ళైతే దే కెన్ బి హోప్‌ఫుల్. హోప్‌ఫుల్ ఉండే స్కోప్ ఉంటది. 420 ప్లస్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే బేసిక్‌గా గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చారు. మళ్ళీ గ్రూప్ 3 రిజల్ట్ ఇస్తారు. ఒకవేళ ఎవరన్నా నాకు గ్రూప్ 1లో మంచి పోస్ట్ రాదు. కానీ గ్రూప్ 2లో మంచి పోస్ట్ వస్తుందనుకున్న వాళ్ళు గ్రూప్ 2 ఆప్ట్ జేయొచ్చు. అందుకనే మీరు చూడండి గ్రూప్ 1 బట్టి మార్క్స్ ఇచ్చారు. కానీ గ్రూప్ 2కి మాత్రం మనకి లిస్ట్ ఇచ్చేశారు. సో, ఇవన్నీ ఆహ్, అంటే ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఇవన్నీ చేసుకున్న తర్వాతనే మనం చెప్పగలుగుతాము. కానీ 420 ప్లస్ ఉన్న వాళ్ళైతే హోప్‌ఫుల్. స్పెసిఫిక్‌గా బీసీఏ, ఎస్సీ, ఎస్టీ, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అవన్నీ అనలైజ్ చేయాలంటే మనకి డేటా ఉండాలి. ఎంతమంది రాశిండ్రు ఆహ్, అవన్నీ డేటా ఉండాలి. సో, 100% అక్యురేట్‌గా చెప్పడం అయితే కొంచెం కష్టం. కానీ 420 ప్లస్ ఉన్న వాళ్ళైతే హోప్‌ఫుల్ ఉండొచ్చు. అండ్ ఫైనల్‌గా బిఫోర్ వైండింగ్ ఆఫ్ ద వీడియో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గ్రూప్ 2లో 5థ్ ర్యాంకర్ ప్రీతం రెడ్డి ఆదిలాబాద్. తను శిఖరాలో చదువుకున్న స్టూడెంట్. బేసిక్‌గా చాలా మంది మా దగ్గర చదివిన వాళ్ళకి గ్రూప్ 4 వచ్చిందసలు. నాకు తెలిసి దాదాపుగా 80% స్టూడెంట్స్ చదివిన వాళ్ళందరికీ గ్రూప్ 4 వచ్చింది. గ్రూప్ 2లో గూడా చాలా మందుంటారు. గ్రూప్ 1లో గూడా చాలా మంది స్టూడెంట్స్ ఎంతమంది వచ్చిండ్రు మేడం అని అడుగుతున్నారు. హైయెస్ట్ స్కోర్ మా దగ్గరైతే 469 ఇప్పటి వరకి ఇన్‌స్టిట్యూట్‌లో. 450-469 మధ్యలో ఒక 25 స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా మార్క్స్ యెట్ టు కంప్లీట్ ద మార్క్స్. ఇవాళ ఒక జూమ్ మీటింగ్ ఉంది. దాని తర్వాత తెలుస్తది. సో, ఇది సిట్యుయేషన్. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇన్‌స్టిట్యూట్ అయినా, టీచర్ అయినా మా రోల్ మీకు టీచ్ జేయడము, గైడ్ జేయడం వరకి మాత్రమే. ఫైనల్‌గా రిజల్ట్‌కి సక్సెస్‌కి రీజన్ మీరు. ఎందుకంటే మీరు కష్టపడితేనే మీకదొచ్చింది. అందరూ స్టూడెంట్స్‌కి మేము అదే గైడెన్స్ ఇస్తాము. అదే హ్యాండ్ హోల్డింగ్ ఉంటది. అదే మెంటర్‌షిప్ ఉంటది. కాకపోతే అందరూ సక్సెస్‌ఫుల్ అవ్వరు. కొంతమంది మాత్రమే సక్సెస్‌ఫుల్ అవుతారు. మా గైడెన్స్‌తో పాటు మీ ఎఫర్టే ఎక్కువ ఇంపార్టెంట్. సో, సక్సెస్‌ఫుల్ అయిన అందరూ క్యాండిడేట్స్‌కి కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ.